అయితే నేడు మనం కూడా ఆయన శిష్యులమే. సమస్యలను చూసి వెనక్కి తగ్గిపోకుండా అధికారమున్న ప్రభువుకి మనల్ని లోపరుచుకుంటే చాలు. ప్రభు కనికరము చాలా గొప్పది. ఆయన మనం చేయవలసిన పనులు మనం చేయటానికి కూడా కావలసిన అధికారాన్ని ఇవ్వటానికి కనికరం కలిగిన దేవుడు. నీ హృదయవాంఛ ఏదైనా కావచ్చు. పలానా వ్యక్తి బాధపడుతున్నారు, ఇబ్బందిలో ఉన్నారు ప్రభువా, సహాయం చేయమని అడిగితే ఆ వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా వారి జీవితంలోనూ దేవుడు మనల్ని కనికరించి వారి జీవితంలో కార్యం చేయగలడు. ఇది 2 విధాలుగాను. ఒక వ్యక్తి స్వయంగా తన్ను తాను ప్రభువుకి విశ్వాసం ద్వారా అప్పగించుకుంటే వారి జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు. అదే వేరొకరు వారిని గురించి అప్పగించుకున్నా, ఎవరైతే ప్రార్థన చేశారో వారి నిమిత్తమై ప్రభువు వారి జీవితంలో కార్యం చేస్తారు. ఇందులో అద్భుతమైన సంగతి ఇదే. నిజంగా దేవుడు మన ప్రార్థనలు ఇంతగా ఆలకిస్తున్నారు గనుకనే మనము ఎంతో క్షేమంగా, మన చుట్టుపక్కల కూడా ఎంతో క్షేమాన్ని మనం చూడగలుగుతున్నాము. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.